మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు తగదన్న కేంద్రం. న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని సవరించలేవని సుప్రీంకోర్టుకు స్పష్టీకరణ. భారత్ చేరుకున్న శుభాంశు శుక్లా. ఢిల్లీలో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. నేడు ప్రధాని మోదీని కలిసే అవకాశం. తెలంగాణను వణికిస్తున్న వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో కుండపోత వానలు. నేడు 5 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ. అధికారంలో ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తానన్న రేవంత్. ప్రత్యర్థులపై కోపం ప్రదర్శించడానికి సీఎం కాలేదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ జిరాక్స్తోనూ మహిళలకు ఉచిత ప్రయాణం. ఘాట్ రూట్లలోనూ స్త్రీశక్తి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా 4వ వంతు ఇంజనీరింగ్ సీట్లు. కన్వీనర్ కోటా కంటే అర్హులైన విద్యార్థులు తక్కువగా ఉండడమే కారణం. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ సాధ్యం కాదన్న ట్రంప్. శాంతి ఒప్పందమే సమస్యకు పరిష్కారమని వెల్లడి. రేపు జెలెన్స్కీతో భేటీ. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించడం తగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగ నియమాల ప్రకారం గవర్నర్లు రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేందుకు గడువు విధించడం వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టించినట్టు అవుతుందని తెలిపింది. అలా చేస్తే తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని ప్రభుత్వం చెలాయించినట్టు అవుతుందని సుప్రీంకోర్టుకు నివేదించింది. శాసనసభ ఆమోదం తర్వాత తన వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ తొక్కి పెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయా బిల్లులపై గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై కేంద్రం వివరణ కోరింది. ఈ మేరకు కేంద్రం తరపున లిఖితపూర్వక సమాధానమిచ్చిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించడం రాజ్యాంగం ఏర్పాటు చేసిన సమతుల్యతకు, చట్టపాలనకు విఘాతం కలిగిస్తుందన్నారు. అలా చేస్తే ప్రభుత్వం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని చెలాయించినట్టవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఒక విభాగం వైఫల్యాన్ని సాకుగా చూపి మరో విభాగం రాజ్యాంగం తనకు ఇవ్వని అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదని లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం, వ్యవస్థాగత అసంతృప్తి, రాజ్యాంగ విలువల పేరిట ఒక విభాగం మరో విభాగానికి సంబంధించిన అధికారాలను కబళిస్తే అది రాజ్యాంగపరమైన అనిశ్చితిని సృష్టిస్తుందని తెలిపింది. రాజ్యాంగ నిర్మాతలు అలాంటి పరిణామాలను ఊహించలేదని నివేదించింది. ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు భావిస్తే రాజ్యాంగం అనుమతించిన యంత్రాంగం సాయంతో వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ అంశానికి సంబంధించి పరిపూర్ణ న్యాయం అందించే అధికారాన్ని రాజ్యాంగంలోని 142వ అధికరణం కోర్టుకు ఇస్తోందన్న సోలిసిటర్ జనరల్ గవర్నర్ సమ్మతిని సృష్టించే అధికారాన్ని మాత్రం ఇవ్వలేదన్నారు. అలా కాదని కోర్టులు సమ్మతిని సృష్టిస్తే అది రాజ్యాంగ, శాసన వ్యవస్థలను తలకిందులు చేసినట్టవుతుందన్నారు. మరోవైపు శాసనసభ ఆమోదించి గవర్నర్కు నివేదించిన బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పును సోలిసిటర్ జనరల్ సవాలు చేశారు. బిల్లులను గవర్నర్కు నివేదించడానికి సంబంధించి 200వ రాజ్యాంగ అధికరణం బిల్లును రాష్ట్రపతి పరిశీలనకై రిజర్వు చేయడాన్ని నిర్దేశించి 201వ అధికరణం ఉద్దేశపూర్వకంగానే వారికి గడువు విధించలేదని తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువు ఉండాలని రాజ్యాంగం భావిస్తే స్పష్టంగా ఆ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. అలా గడువేది విధించినప్పుడు ఆయా అధికారాల వినియోగంలో కొంత సడలింపు ధోరణి ప్రదర్శించాలన్నది రాజ్యాంగం అభిమతమని సోలిసిటర్ జనరల్ విన్నవించారు. లేని గడువు విధించడం రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని స్పష్టం చేశారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని తొక్కిపెట్టారంటూ దాఖలైన వ్యాజ్యానికి స్పందిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఆయా బిల్లులపై నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 200, 201వ అధికరణాల కింద గవర్నర్లు రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా అనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 13న సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను నివేదించారు. వాటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ అంశంపై ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి భూమికి తిరిగొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగి భారత్ చేరుకున్నారు. అమెరికా నుంచి ఈ తెల్లవారుజామున ఢిల్లీ వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణన్ ఘనస్వాగతం పలికారు. అంతరిక్ష యాత్ర కోసం శుభాంశు శుక్లాకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా భారత్ చేరుకున్నారు. శుభాంశు శుక్లా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన స్వస్థలమైన లక్నవూకు పయనమవుతారు. అక్కడ తన కుటుంబ సభ్యులను కలవనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవాల్లో శుభాంశు శుక్లా పాల్గొంటారు. తెలంగాణలో వాన జోరు కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు భారీ వానలతో తడిసి ముద్దవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు జిల్లాలో కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భూపాలపల్లి జిల్లాలో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న 6 గంటల పాటు కురిసిన భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఉమ్మడి జిల్లా వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగం పూర్తిగా స్తంభించింది. తెలంగాణలోని 30 ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైతే అందులో 29 ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 12.5 సెంటీమీటర్లు వర్షం పడింది. ఉట్నూరు సమీపంలో దంతన్పల్లి రహదారిపై చెట్టు విరిగిపడి మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జైనత్ మండలం తరోడ వంతెన సమీపంలో ఆగి ఉన్న లారీ, కారు నీట మునిగాయి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ చెరువుకు గండిపడి వందలాది ఎకరాల్లో పత్తి నీట మునిగింది. ఆదిలాబాద్ సుభాష్ నగర్ సమీపంలో నీటిలో చిక్కుకున్న 4 వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. జిఎస్ ఎస్టేట్, రవీంద్రనగర్, శాంతినగర్, ఖానాపూర్ కాలనీలోని ఇళ్లలోకి భారీ వరద నీరు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వాగుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాకాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా గూడూరు నుంచి కే సముద్రం, నెక్కొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గార్లలో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద పారుతోంది. చిన్నగూడూరు శివారులో జిన్నెల వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ములుగు భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాళ్లవాగుపై నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోగా 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోవిందరావుపేట మండలం పస్రాలో పలు ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. పస్రా నుంచి మేడారం వెళ్లే మార్గంలో వరద ఉధృతితో తాడ్వాయి నుంచి వాహనాలను మళ్లించారు. జంపన్న వాగులో స్నానాలు చేయకుండా ఆపేశారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉరుములు మెరుపులతో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ 5 జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రజలు ఇచ్చిన సీఎం బాధ్యతను రాష్ట్ర అభ్యున్నతి కోసమే ఉపయోగిస్తాను తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు వాడబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తనను ఇబ్బంది పెట్టారనే కారణంతో వారిపై అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదని పేర్కొన్నారు. అద్దాల మేడలు అభివృద్ధి కాదన్న రేవంత్ రెడ్డి ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యంతో ప్రజాప్రభుత్వం ఇదే దిశగానే పనిచేస్తోందని వివరించారు.
హైదరాబాద్ జీటీఎస్ కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో రచయిత శ్రీరామ్ రాసిన హాసిత బాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడం చాలా సంతోషకరమన్న రేవంత్ రెడ్డి గూడ అంజయ్య, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. నిజమైన ఉద్యమకారులెవరూ తాము ఉద్యమకారులమని చెప్పుకోరని, అలా చెప్పుకున్న కొందరికి టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని విమర్శించారు. గత 20 నెలల పాలనలో తానేమీ చేయలేదన్న విపక్షాల విమర్శలను తోసిపుచ్చిన రేవంత్ రెడ్డి ప్రపంచ అందాల పోటీల్లో 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయ హే తెలంగాణ పాట పాడించారని, ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే నిజమైన అభివృద్ధి అన్న ఆయన ఆ దిశగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ రోజు కొద్దిమంది అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం. ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ, ఆత్మ గౌరవం, 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మ గౌరవంతో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. 3,10,00,000 మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం. లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం. తాను ఎవరినీ శత్రువుగా చూడనన్న రేవంత్ రెడ్డి అలా చూడాలంటే వారికి ఓ స్థాయి ఉండాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవిని వాడబోనని తేల్చి చెప్పారు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి. ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నాకు గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ, ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి? నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడనది 5 ఏళ్ళ 10 ఏళ్ళ నాకు తెలీదు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం ఆ దిశలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉచిత బస్సు పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణించారని తెలిపారు. తొలి రోజే ఉచిత బస్సు ప్రయాణాలతో 5 కోట్ల మేర మహిళలు ఆదా చేసుకున్నారని వివరించారు. ఈ నెల 18 నుంచి పని దినాలు కావటం వల్ల మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. బస్సుల్లో మహిళా ప్రయాణికులతో రద్దీ బాగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ ఒరిజినల్తో పాటు జిరాక్స్ ప్రతిని కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించారు. మొబైల్లో ఆధార్ సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 21న ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు ఉదయం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్తారు. 22వ తేదీ రాష్ట్ర అవసరాలకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొంటారు. 22 రాత్రికి అమరావతి తిరిగి రానున్నారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 4వ వంతు ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉండిపోనున్నాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండటం వల్ల 34,298 సీట్లు మిగిలిపోయాయి. విశ్వవిద్యాలయాల్లోనూ 1,361 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ 2 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత చూస్తే ప్రైవేటు కళాశాలలో ఏకంగా 31,811 సీట్లలో ఎవరూ చేరలేదు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 1,126 సీట్లు మిగిలాయి. కౌన్సిలింగ్కు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. ఈఏపీ సెట్లో 1,84,248 మంది అర్హత సాధించగా వారిలో కన్వీనర్ కోటాలో చేరేందుకు 1,29,012 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,28,712 మందే అర్హత సాధించారు. ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించినా 25,000కు పైగా మిగిలే పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులకు కోరుకున్న కళాశాలలో సీట్లు రాకపోవడం వల్ల మిగులు సంఖ్య మరింత పెరిగింది. యాజమాన్య కోటా సీట్లలోనూ కంప్యూటర్ సైన్స్ మినహా మిగతా బ్రాంచుల్లో సీట్లు భారీగా మిగిలాయి. గాంధీజీ అహింసా ఉద్యమం తరహాలో రాజధాని అమరావతిలో మహిళలు మౌన పోరాటం చేసి విజయం సాధించారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన దళిత బహుజన నేత పోతుల బాలకోటయ్య రచించిన నేను నా అమరావతి పుస్తకాన్ని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. మహిళలు రైతుల పోరాటంతో అమరావతి కల సాకారమవుతుందన్న ఉపసభాపతి మరో 2.5 ఏళ్లలో అసెంబ్లీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అమరావతి పోరాటంలో మహిళలు అలుపెరగని పోరాటం చేశారని, ఆ ఉద్యమం దేశాన్ని కదిలించిందని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. ఈ అమరావతి ఉద్యమ స్ఫూర్తి అందరికీ తెలియాల్సినటువంటి అవసరం. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా లాఠీలతో కొడితే రక్తాల కారుతూ నడిచారో అది కళ్ళారా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. నిజంగా ఆ రోజున ఆడబిడ్డల్ని చాలా దారుణంగా చేసినటువంటి విధానం భారతదేశం మొత్తాన్ని కూడా కదిలించింది. అదే కాదు, ఆ రోజున వాళ్ళు చేపట్టినటువంటి అమరావతి నుంచి తిరుపతికి కానీ అమరావతి నుంచి అరసవెల్లికి కానీ చేసినటువంటి పాదయాత్రలో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని మేము కూడా మా కాన్షియన్స్ నేను జోలిపట్టి ఒక రోజు తిరగడం జరిగింది. నిజంగా ఆ రోజు జోలిపట్టి తిరిగిన సందర్భంలో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత డెఫినెట్ గా ఇది విజయం సాధిస్తుందని చెప్పి నమ్మకం ఆ రోజు నాకు ఖచ్చితంగా కలిగింది. గుంటూరు సాయిబాబా కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో 2 పిల్లలను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నరసరావుపేటకు చెందిన షేక్ యూసఫ్ తన భార్యతో గొడవపడి శనివారం తన 2 కుమారుల్ని తీసుకుని గుంటూరు సాయిబాబా కాలనీలోని తన అక్క ఇంటికి వచ్చాడు. 6 ఏళ్ల పెద్ద కుమారుడు షేక్ హుసేన్, 5 ఏళ్ల చిన్న కుమారుడు షేక్ ఆరిఫ్లకు ఎలుకల మందు తినిపించారు. వారిద్దరూ చనిపోయిన తర్వాత యూసఫ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతులకు గతంలో తలెత్తిన యూరియా కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. యూరియా విషయంలో రైతుల కష్టాలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన 2014కు ముందు రైతులు కరెంటు కోసం అర్ధరాత్రి బావుల వద్ద పడుకునే దుస్థితి ఉండేదన్న కేటీఆర్ 2025లో యూరియా బస్తాల కోసం రైతులు ఎరువుల దుకాణం అరుగు మీద పడుకునే దుస్థితి వచ్చిందని ఆక్షేపించారు. యూరియా కొరత, అన్నదాత కలతను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు అందుకు నిదర్శనమని ఎక్స్లో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట భస్మాసుర హస్తమయ్యిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. దేశంలో చాలా విషయాలు, గంభీరమైన విషయాలు మాట్లాడతారు మహానుభావులు వీళ్ళంతా, తెల్లారితే పొద్దుముక్తే. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60% ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ అవసరాలలో ముఖ్యంగా పంటలు వేసినాక ఉపయోగించేటువంటి యూరియా సరఫరా కాకపోతే దాని మీద మాట్లాడడానికి నోరు లేదు, ముఖం లేదు. మరి ఒట్టిగానే రైతులు పోయి అమాంతంగా పోయి రోడ్ల మీద పడిపోతుండ్రా? అన్ని సక్రమంగా ఉండకపోయి రైతులు పడుతుండ్రా రోడ్ల మీద? ఎందుకు పడుతున్నారు రైతులు? మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరలే కదా, ఎందుకు చేతనైతే లేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనైతే లేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా అసలు? దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో నక్సల్స్ నరమేధం, మేధోమథనం పేరిట ఏబీవీపీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి నక్సల్స్ ముక్త్ భారత్ తమ ధ్యేయమన్నారు. నక్సలైట్లో గతంతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంతకాలం నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ ఎందుకు ఎత్తివేయాలన్న బండి సంజయ్ తుపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తా ఉన్నారు. ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిపుచ్చుకొని దాంతోపాటు ఈ దేశ సిద్ధాంతాలు కావు, ఈ దేశం భారత జాతీయ పతాకం ఎగిరేదంటారు, ఎగిరేస్తే చంపేస్తామంటారు. వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, ఏ దేశ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి క్లినిక్ పేరిట సరోగసి మోసాలకు పాల్పడిన డాక్టర్ నమ్రత నేరాంగీకార రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపించి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కొనుగోలు చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు నేరాంగీకార రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
చాలా మంది పిల్లలు లేని దంపతులకు ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారని తెలిపారు. సరోగసి పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేలిందన్నారు. పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంజయ్, సంతోషి కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ సెంటర్లోని సూపర్వైజర్ కృష్ణ, రిసెప్షనిస్టు పద్మ, టెలికాలర్స్ అర్చన, మేరీ, సోనా, నర్సు సురేఖ, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ ఈ కేసులో కీలకంగా ఉన్నారని తెలిపారు. వైజాగ్ సెంటర్లో మేనేజర్ కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్ రమ్య, విజయవాడలో డాక్టర్ మధులత, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ కరుణకు ప్రమేయం ఉందని వెల్లడించారు. గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం కూడా కీలకంగా ఉన్నారని డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలిపారు. డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించారని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ల ధరలను తగ్గించింది. తగ్గించిన ధరలు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మెట్రో డీలక్స్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. పెద్దలకు ఇంతకు ముందు ఉన్న ధర 150 రూపాయలను సవరించి 130 రూపాయలు చేశారు. మహిళలు, సీనియర్ సిటిజన్కు ఇంతకు ముందు ఉన్న టికెట్ ధర 120 రూపాయలు కాగా 110 రూపాయలు చేశారు. పిల్లలకు ఇంతకు ముందు ఉన్న టికెట్ ధర 100 రూపాయలను 90 రూపాయలకు తగ్గించారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీతో అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారు. 3.5 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తర్వాతి దశ తాను చాలా కాలంగా భావిస్తున్న కాల్పుల విరమణ కాదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చి యుద్ధాన్ని ముగించడమే తరువాయి అని తెలిపారు. అటు పుతిన్ కూడా తాత్కాలిక కాల్పుల విరమణపై తనకు ఆసక్తి లేదంటున్నారు. తాము ప్రతిపాదించిన అంశాలను పరిగణలోకి తీసుకుని దీర్ఘకాలిక ఒప్పందం కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. అలస్కాలో జరిగిన భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరోపా నేతలతో చర్చించిన ట్రంప్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు ఎక్కువ కాలం నిలబడవనే అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. అందువల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తర్వాతి దశ కాల్పుల విరమణ కాదని, యుద్ధానికి ముగింపు పలకడమే అని పేర్కొన్నారు. ఈ భేటీలో పుతిన్ కీలకమైన డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలను కోరుకున్నట్టు సమాచారం. జపోరిజియా, కెర్సన్ ప్రాంతాల్లోని సరిహద్దు వెంట యుద్ధం నిలిపివేసేందుకు పుతిన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలో డాన్ బాస్లోని ఆయా ప్రాంతాలను రష్యాకు ఇచ్చేందుకు నిరాకరించారు. వాటిపై చర్చించేందుకు సోమవారం ట్రంప్తో శ్వేత సౌధంలో సమావేశం కానున్నారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు భారత్లో పర్యటించాల్సిన అగ్రరాజ్య బృందం రాక మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి 29 మధ్య భారత్లో జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై 5 విడతల చర్చలు జరగా 6వసారి చర్చించేందుకు నిర్ణయించిన తేదీలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. భారత్లోని వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో వాణిజ్య విస్తరణ కోసం అమెరికా ప్రతిపాదన చేయగా భారత్ గట్టిగా వ్యతిరేకించింది. రైతులు, పశు పోషకుల ప్రయోజనాల పట్ల ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై 25% ట్యారిఫ్లను ఈ నెల 7న విధించారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల కారణంగా మరో 25% ఆగస్టు 20 నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ చర్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. ఓట్ల చోరీ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరు ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించనున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 16 రోజులు సాగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, మరికొంతమంది నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యాత్ర ససారం పట్టణం నుంచి మొదలై సుమారు 1300 కిలోమీటర్లు సాగి వచ్చే నెల 1న పట్నాలో ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఓట్ల చోరీ ఆరోపణలపై ఇవాళ ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభించనున్న రోజే ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఈసీ అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించడం చాలా అరుదు. ఇవాళ నిర్వహించనున్న సమావేశం వెనుక అసలు కారణాన్ని వెల్లడించనప్పటికీ కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపైనేనని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో లోపాలపై ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలను ఎన్నికల సంఘం ఇప్పటికే తిప్పికొట్టింది. తప్పులను గుర్తించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు తగిన సమయంలో ఓటర్ల జాబితాలను సరిగ్గా పరిశీలించలేదని అభిప్రాయపడింది. లోపాలను సరిదిద్దుకునేలా ఓటర్ల జాబితా పరిశీలనను తాము స్వాగతిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ముసాయిదా జాబితా ప్రచురితమైన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు కేటాయించిన సమయం
లోపాలను ప్రస్తావించేందుకు సరిపోతుందని వివరించింది. ఈ లోపాలను సరైన సమయంలో సరైన మార్గాల్లో ప్రస్తావించి ఉంటే అధికారులు వాటిని సరిదిద్దేందుకు వీలు కలిగేదని ఈసీ పేర్కొంది.